సియోను గుమ్మములు ఆయనకు ప్రియములై ఉన్నవి. సియోను అనగా యెరూషలేము. యెరూషలేము అంటే దేవుని మందిరము. దేవుని మందిరమునకు ఉన్న గుమ్మములు ఆయనకు ప్రియములై ఉన్నవి. ఆ ఎందుకు గుమ్మాలు ప్రేమిస్తున్నాడంటే ఆ గుమ్మములో నువ్వు అడుగు పెడతామన్నాడు. నువ్వు అడుగు పెడితే చాలు నీకు దీవెనివ్వాలని. మీకేమై చెప్తానండి, సమస్య ఒకేసారి పోయిద్దని అందరి అభిప్రాయం. పలానా ఆయన దగ్గరికి వెళ్ళండి తగ్గిపోయిద్దంటే ఒకే అభిప్రాయం, రాగానే పోయిద్దని. అలా ఎప్పుడు ఎవ్వరికి చేయడు దేవుడు. నీకు ఎంతవరకు ఈరోజు ఆశీర్వదించాలో అంతవరకే ఇస్తాడు. నన్ను ఎంతవరకు దీవించాలో అంతవరకే దీవిస్తాడు. ఆయనకు కొలత తెలుసు. ఆ కొలత ప్రకారమే దీవిస్తాడు. అంచెలంచెలుగా దీవిస్తూ అంచెలంచెలుగా మనలో నిర్ణయాలు మారుస్తాడు, ఆలోచన పెడతాడు. ఇంకా నాకు అవసరమా సిగరెట్ తాగటం? ఇంకా నాకు అవసరమా ఈ వ్యభిచారం? ఇంకా నాకు అవసరమా ఆ తప్పుడు పనులు చేసి అందరిలో దోషిగా నిలబడటం? వద్దులే అని మనలోనే అనిపిస్తాడు. అది ఒక్కరోజే వచ్చిద్దా? ఎన్నోసార్లు మనకు ఆలోచన వచ్చి 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 నిర్ణయం తీసుకున్నది చూడండి. అట్లా అంచెలంచెలుగా ఒక పక్క నీ మనస్సును మారుస్తాడు, మరొక పక్క నిన్ను దీవిస్తాడు. స్తోత్రం. మరొక పక్క నీ దగ్గర ఉండటానికి ఆయన అంచెలంచెలుగా వస్తాడు. ప్రతి ఆదివారం పిలుస్తాం, ప్రభా మీరు రండి, ప్రభా మీరు వచ్చి ఆశీర్వదించండి ప్రభా అని చప్పలు కొట్టి పిలుస్తాం. అన్ని సమయాల్లో ఆయన ఉండట్టే కదా. మళ్ళీ ఆదివారం ప్రత్యేకంగా ఎందుకు పిలవాలి అంటే అంచెలంచెలుగా ఇప్పుడు వచ్చిన దానికంటే ఈరోజు మరింత ఎక్కువగా వస్తాడు. ఈరోజు వచ్చిన దానికంటే రేపు మరింత ఎక్కువగా వస్తాడు. మనము ఉపయోగించుకునే కొలది ఆయన మనలోకి వస్తాడు. స్తోత్రం. మనం ఆయనను గమనించుకునే కొలది ఆయన మనతో స్నేహం చేస్తాడు. హల్లెలూయా. అంచెలంచెలుగా వస్తాడు, గొప్పగా వస్తాడు, కొంచెం కొంచెం మెరుగవుతుంది. ఇది దేవుని యొక్క కృప. కాబట్టి మనము దేవుని గుమ్మములో ప్రవేశించడానికి ఆతురత చెందాలి. దేవుని మందిరములోనికి రావటానికి ఆతురత చెందాలి. మందిరంలోనికి వస్తూ ఏం చేయాలా? నీ సమస్య ఏదో ప్రభువుతో చెప్పాలి. భౌతిక సంబంధమైన సమస్య ఉంటుంది, ఆత్మ సంబంధమైన సమస్య ఉంటుంది. ఒక్కోసారి నీకు ప్రార్థన నడిపింపు సరిగా రాకపోవచ్చు ఆ వారం అంతా, లేదా వాక్యం చదవలేకపోవచ్చు. ఇది ఆత్మీయ సమస్య. భౌతిక సంబంధమైన సమస్య నీకు ఎక్కడొక చోట నొప్పులు రావచ్చు, బలహీనతలు రావచ్చు, భయాలు రావచ్చు, ఏమండి, లేదా ఇంకా ఏమైనా రావచ్చు. అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆత్మ సంబంధమైన సమస్య దేవునితో చెప్పాలి, భౌతిక సంబంధమైన సమస్య దేవునితో చెప్పాలి, సహాయం చేయమని అడగాలి. అప్పుడు దేవుడు ఇక్కడ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి యెహోవా గుమ్మములు, సియోను గుమ్మములు ఆయనకు ప్రియములై ఉన్నాయి. స్తోత్రం. ఇప్పుడు 1 తిమోతిలోకి వెళ్ళండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? ఫస్ట్ కాపరి తెలుసుకోవాలి. కాపరి తెలుసుకుని ఏం చేయాలా? జనాలకు చెప్పాలి, సెట్ రైట్ చేయాలి. అర్థమైందండి? ఇక్కడ ఏముండాలా? ఒక క్రమం ఉండాలి. ఈ మాటలే నువ్వు మాట్లాడగలగాలి. నువ్వు మాట్లాడకూడని మాటలు కొన్ని ఉంటాయి, ఏమండి, నువ్వు చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి, నువ్వు తిరగకూడని ప్రదేశాలు కొన్ని ఉంటాయి. కాబట్టి మాట్లాడకూడని మాటలు ఏదో తెలుసుకుని అది కట్ చేసుకోవాలి. చెయ్యకూడని పనులు ఏవో తెలుసుకుని వాటిని కట్ చేసుకోవాలి. నువ్వు వెళ్ళకూడని ప్రదేశాలు ఏవో తెలుసుకుని వాటిని కట్ చేసుకోవాలి. కాబట్టి జనులు ఎలాగ నడుచుకోవాలి? దేవుని మందిరంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మస్ట్ అండ్ షుడ్. ఒక స్కూల్కి పిల్లలను పంపిస్తే రూల్స్ ఉంటాయా లేవా? కాబట్టి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూలులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి, దానికి కట్టుబడాలి. ఒక కంపెనీలో జాయిన్ అయితే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? దానికి కట్టుబడాలి. ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? దానికి కట్టుబడాలి. మరి సంఘమునకు ఉన్నాయి కదా, వాటిని మనము తెలుసుకోవాలి. అందుకు తిమోతికి పత్రిక రాశాడు.
జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపాలో ఏమండి అది తెలుసుకుని దాన్ని అనుసరిస్తేనే నువ్వు దేవుని దగ్గర ఆయన బిడ్డగా పేరు పొందుతావు. బాప్తిజం పొందితే దేవుని బిడ్డ అవుతామని చెప్తారు, రైటే. బాప్తిజం పొంది క్రమములో లేకపోతే దేవుడు అంగీకరించాడు. అక్రమమైన వారలారా అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీ నామమున మేము దెయ్యములను వదలగొట్టలేదా? మీ నామమున మేము ప్రవచనములు చెప్పలేదా? మీ నామమున మేము అద్భుతాలు చేయలేదా అని కొందరు అంటారంట. యేసయ్య రెండవ రాకడలో యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య దగ్గర వెళ్ళి కొంతమంది అంటారంట, అయ్యా మేము భూలోకంలో మీ నామము ఉచ్చరించే దెయ్యాలను పారద్రోలాం, మీ నామాన్ని ఉచ్చరించే అద్భుతాలు చేశాం, మీ నామాన్ని ఉచ్చరించే మేము ప్రవచనాలు చెప్పాం. నిజమే, యేసు ప్రభు తన ఆత్మనిచ్చాడు కాబట్టి ప్రవచనాలు చెప్పారు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కాబట్టి అద్భుతాలు జరిగినాయి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కాబట్టి స్వస్థతలు జరిగినాయి. ఇవి బాగానే ఉన్నాయ్యా, కానీ నాకు కావాల్సింది నీలో కనపడలా. ఏమది? క్రమము. ఆధ్యాత్మిక జీవితము చాలా సెన్సిటివ్. ఆధ్యాత్మిక జీవితము చాలా గొప్పది, డివైన్. క్రమాలు చాలా ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. ఒక క్రమమైన భక్తి నీకుంటేనే వెలిజిబుల్. దేవుని సంఘములో జనులు ఎలాగూ నడుచుకోవాలో స్తోత్రం. కాబట్టి దేవుని సంఘము కట్టబడాలి, దేవుని యొక్క ఆశ. దేవుని సంఘం ప్రపంచమంతా కట్టబడాలి. వాళ్ళు పొడిచేస్తాం, తీసేస్తాం, సంఘం తీసేస్తాం అన్నారు. లేదు లేదు, అది జరిగే పని కాదు. దేవుని వాక్యం ప్రకటించబడకుండా ఆగదు. దానికి ఒక పర్టికులర్ టైం పెట్టాడు దేవుడు. ఆ టైం దాకా సువార్త ప్రకటించబడింది. మా చంపితే 10 మందిని, 100 మందిని, 20 మందిని, 1000 మందిని చంపేయచ్చు. సువార్త ప్రకటించే వాళ్ళని, మందిరం నమ్ముకున్న వాళ్ళని చంపేయచ్చు, నో ప్రాబ్లం. ప్రభు నమ్ముకున్నాక చచ్చిపోయామండి, ఏంటి లాభం అంటే అప్పుడు దేవుడు అన్నాడు, నాతో పాటు ఉంటారు మీరు. స్తోత్రం. నా కొరకు, నీతి కొరకు నువ్వు చచ్చిపోయావంటే నాతో పాటు నా సింహాసనం మీద ఉంటావు. ఈ భాగ్యం కూడా నీకు ఇస్తా. కాబట్టి దేనికి భయపడొద్దు. కాబట్టి ఎవరైనా ఏదైనా చేసేస్తామంటే అది జరగదని చెప్పాడు దేవుడు. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండు. అంతం వరకు ఈ సువార్త ప్రకటించబడి, సువార్త అందరికీ అందాల. ఎట్లా అందాలి? సముద్రము జలముతో నిండి ఉన్నట్లు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇది యెషయా భక్తుడు చెప్పాడు. క్రీస్తు పూర్వము 750 సంవత్సరంలో యెషయా భక్తుడు. ఇప్పుడు 2000 ప్లస్ 700, 2700 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంది. ఈ రోజున మనం యేసుక్రీస్తుని గురించి అనర్గళంగా మాట్లాడతామా లేదా? యేసుక్రీస్తుని గురించి, దేవుని వాక్యం గురించి అనర్గళంగా చెబుతామా లేదా? మన మైండ్లో ఉందా లేదా? ఇంకా ఫుల్ఫిల్మెంట్ ఇస్తాడు. ఆమేన్. కాబట్టి దీన్ని ఆపాలని 1వ శతాబ్దంలోనే చేశారండి. యేసు ప్రభువారు పునరుద్ధానుడై పరలోకమునకు వెళ్ళిన తర్వాతనే శిష్యుని చంపేస్తే ఈ క్రైస్తవం ఆగిపోద్దని చాలా ప్రయత్నాలు చేశారు. అందులో సౌలు ప్రధానమైన పాత్ర పోషించాడు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సంఘము ఆగిపోయినట్టే కనపడింది, సంఘము అంతరించినట్టే కనపడింది. కానీ సంఘము విస్తరిస్తుంది. స్తోత్రం. చాప కింద నీరులాగా అన్ని దేశాలలో సంఘం విస్తరిస్తుంది. ఆమేన్. ఎందుకు విస్తరిస్తుంది? దేవుని ప్రణాళిక అది. దానియేలు గ్రంథంలో చూడండి ఇంకొక మాట. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. అక్కడ చూడండి, ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి ఏమని చెప్పండి? సర్వభూతలమంతా మహాపర్వతమాయను. ప్రతిమ అంటే బొమ్మను విరగగొట్టింది ఒక రాయి. ఒక చిన్న రాయి బొమ్మను ఎర్రగొట్టింది.
ఆ రాయి ఏమైంది చెప్పండి? సర్వభూతలమంతా. స్తోత్రం. ఏమైంది? సర్వభూతలమంతా అంటే భూమి అందంతటా పెద్ద పర్వతమైంది. రాయి పర్వతం అయిద్దా? ఇంత రాయి అండి. ఆ రాయి పెరిగిద్దా చెప్పండి? రాయి పెరిగిద్దా? స్తోత్రం చెప్పండి. రాయి పెరిగిద్దా తరిగిద్దా? తరిగిపోద్ది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే రాయి పెరిగిద్దంట. ఉండే కొలత రాయి ఏమై చెప్పండి? పెరిగి పెరిగి ఏమైతే పెద్ద పర్వతం అయింది. అంత పెద్ద పర్వతము భూమి అందంతటా అయిందంట. స్తోత్రం. నమ్మదగ్గే మాటలేనండి. అసలు నమ్మటానికి ఏమైనా సోర్స్ ఉందా? అసలు రాయి ఏంది? పెద్దది అవటం ఏంటి? పెద్దదైతే పర్వతం అవటం ఏంటి? పర్వతం భూమి అందంతటా. అదే దేవుని వాక్యం. ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. ఆ రాయి ఎవరో కాదు, యేసు ప్రభువారు. నిషేధింపబడిన రాయి మూలకి తలరాయి ఆయన. ఆ చిన్న రాయి, చేతి సహాయం లేకుండా తీయబడ్డ చిన్న రాయి పెరిగిద్దన్నాడు. ఎవరు రాశారు? దానియేలు భక్తుడు. దానియేలు ఎప్పుడు? క్రీస్తు పూర్వం 550, 586 నుండి 513, 70 సంవత్సరాలు ఉంటాడు. ఈ మధ్య కాలంలో 700 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు చెప్పాడు, సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. 550లో దానియేలు భక్తుడు చెప్తున్నాడు. దానియేలు భక్తుని ద్వారా చేతి సహాయం లేకుండా తీయబడ్డ రాయి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. సర్వభూతలమంతా పెద్ద పర్వతం. 11 మంది శిష్యులే. యేసు ప్రభు ఎంపటే లక్షల మంది వచ్చారు. యేసు ప్రభు వారు ఎంపట ఎంతమంది వచ్చారు? లక్షల మంది వచ్చారు. ఏ ఊరెళ్ళినా నీరాజనాలు పెట్టారు. కానీ యేసు ప్రభు సిలువ వేయబడేటప్పుడు ఆయన ఎంపటే ఊరు లేరు. ఒక యోహాను మాత్రమే ఉన్నాడు. వాళ్ళని భోగేసుకునే పనిలో పడ్డాడు 40 రోజులు. అయిపోయిందిరా అనుకున్నారు. అప్పుడు ప్రధాన యాజకులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు యేసు ప్రభు అంటే గిట్టుబాటు కాని వాళ్ళందరూ అనుకున్నారు అయిపోయింది, రేటు బతుకు అనుకున్నారు. యేసయ్యను నమ్ముకున్నాక మన పరిస్థితి కూడా అట్లాగే ఉంటది. మన కీడు కోరేవాళ్ళు మన పక్కనే ఉంటారు. మన పతనాన్ని కోరుకునే వాళ్ళు మన పక్కనే ఉంటారు. ఎప్పుడు చూసినా నువ్వు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళే ఉంటారు. నీకేదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకో, ఊరంతా చెబుతారు అయిపోయిందని. నీ పతనాన్ని కోరుకుంటారు. నువ్వెవరికి ఏం చెయ్యవు. నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు. నీ రోగంతో బాధపడుతున్నావు, నువ్వు వ్యాధితో బాధపడుతున్నావు, నీ డబ్బు లేక ఇబ్బంది పడుతున్నావు. ఏమండి, నీ సమస్యలతో, నీ కుటుంబ సభ్యులతో సమస్యలతో నలిగిపోతున్నావు. ఇలా బతుకుతూ నీ బతికేదో నువ్వు బతుకుతుంటే నువ్వు బ్రతకటం ఇష్టం లేనోళ్ళు నీ ఇళ్ళ పక్కనోళ్ళు నానా రకాలుగా నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. నిన్ను బాగా టార్చర్ చేస్తారు. ఏదన్నా ఒక చిన్న నీకు దెబ్బ తగిలితే అయిపోయింది ఈ పని ఊరంతా టామ్ చేస్తారు. అదే నువ్వు యేసయ్యను నమ్ముకునుంటే అగాధములో కూరుకుపోతున్నా సరే ఆయన అరచేయి పైకి లేపేసి నీకు తెలియకుండానే పైకి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండానే ఉన్నతుడు అయిపోతావు. నీకు తెలియకుండానే గొప్పవాడి అయిపోతావు. నీకు తెలియకుండానే నకముఖాల నీ పేరు మంచి పేరు తీసుకెళ్ళిపోతాడు. డబ్బునిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అందం ఇస్తాడు, బలం ఇస్తాడు, చుట్టూ బలగం ఇస్తాడు, పేరిస్తాడు, ప్రతిష్టలు ఇస్తాడు. అన్ని ఒక్కొక్కటి అంచెలంచెలుగా వచ్చేసింది. నాకా ఇంత పేరుంది. నేను ఒక రోజు పొద్దున్నే 6ంటికి లెగిస్తే మా బంధువు ఒక ఆయన అక్కడికి అన్నాడు, రే నీ పేరు కృష్ణా జిల్లాలో విన్నారా, నాగాలంకలు విన్నారా అన్నాడు. నా గురించి ఏం చెప్పుకుంటున్నారు? స్తోత్రం. నీ గురించి బాగా చెప్పుకుంటున్నారు నాగాలంకలు. ఎక్కడి నుండి వచ్చింది? యేసయ్య. సర్వభూతలమంతా పర్వతమైందని దానియేలు భక్తుడు చెప్పాడు. ఆయన రాజ్యం విస్తరించడమే కాదండి, ఆయన పేరు పెట్టుకున్న నిన్ను, ఆయన్ని నమ్ముకున్న నిన్ను, ఆయన గుమ్మములోనికి అడుగు పెడుతున్న నిన్ను అన్ని విధాలా విస్తరింపజేస్తాడు, అన్ని విధాల గొప్ప చేస్తాడు. ఈ రోజున నీకున్న చిన్న బాధను బట్టి బాధపడమాక, నీకున్న వ్యాధిని బట్టి బాధపడమాక, నిన్ను శోధిస్తున్న దురాత్మను బట్టి బాధపడమాక, దేవుని నమ్మి ఆయన గుమ్మములో ఉండు. ఆయన గుమ్మము దగ్గర కాసుకునుండు. ఇప్పుడు అన్నింట్లో ఓడిపోయిన బిడ్డవే, ఇప్పుడు అన్నింట్లో అవమానపడుతున్న బిడ్డవే, ఇప్పుడు అన్నింట్లో ఎందుకు పనికిరాని తుంచివేయబడుతున్న వాడవే. కానీ నువ్వు నమ్ముకుంది ఆయనను,
నువ్వు ఆయన గుమ్మములో ఉంటున్నావు, ఖచ్చితంగా నిన్ను ఎత్తుతాడు పైకి, ఎత్తుతాడు నిన్ను పైకి. 5వ స్టేర్లో ఉన్నవాడిని చూసినట్టు చూడాలి నిన్ను జనం, అంత ఎత్తు తీసుకెళ్తాడు. స్తోత్రం. ఉన్నతమైన స్థలంలో నిన్ను ఉంచోబెడతాడు. నీకు ఆశ్చర్యం వేసింది, నేనా ఇంత స్థాయికి వచ్చింది, ఇది ఆఫ్టర్ ఆల్ నా కుమారుడు అంటాడు దేవుడు. స్తోత్రం. నీకు కలిగిన స్థితిని బట్టి నేనా ఇంత గొప్పవాడు నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు ఇది ఆఫ్టర్ ఆల్, దీనికంటే ఇంకా ఉంది. స్తోత్రం. ఒక చిన్న రాయి భూతలమంతా పర్వతమైంది. ఒక తిండి కోసం, ఒక్క పూట కూటి కోసం కుళ్ళిపోయిన అట్టి పండు తిని నీళ్లు దాగి ప్లాట్ఫామ్ మీద పండుకున్న ఒక అచేతమైన వ్యక్తిని ఎందుకు పనికిరాని వాడిని తీసుకెళ్లిపోయి ప్రపంచ దేశాలు తిప్పాడు. తప్పని కూడా మేము ప్రపంచ దేశాలు తిప్పి 90 దేశాల అధిపతులు ఈయన కాల్ షీట్ కోసం ఎదురు చూశారు. రాజైనా ప్రధానమంత్రి అయినా ఎలక్షన్లో గెలిచిన వాడు ప్రమాణ స్వీకారం చెయ్యాలంటే ఫలానా ఆయన మాకు డేట్ ఇవ్వాలండి, ఫలానా ఆయన మాకు ఏ రోజు ఇస్తే ఆ రోజు మా ప్రమాణ స్వీకారం. దేవునికి అసాధ్యమనేది ఏదైనా కలదా? లేదండి. ఆయన మిమ్మలను ఆశీర్వదిస్తాడు. అది మీ ఊహకు అందదు, మీ ఆలోచనలో ఉండదు అది. కానీ ఎప్పుడో తెలుసా, దేవుని చిత్తమును రోజు జరిగించే వాళ్ళ జీవితాలు జరుగుతాయి. దేశం అంతా తిరుగుతాం, దేవుని దగ్గరకు రాము. నానా తిప్పలు పడతాం, దేవుని దగ్గరకు రాము. బాగా సీరియస్ మ్యాటర్ అయితే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. బలం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, బలగం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. అన్ని పోయినాక దేవుడు గుర్తుకొస్తాడు. సరే అప్పుడైనా సరే నా దగ్గరకు రమ్మని దేవుడు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెయ్యి వదులుకొని వెళ్ళిపోతున్నావండి, దేవుని చెయ్యి వదిలిపెట్టి. దేవుడు నీ చెయ్యి వదలతల్లా, దేవుడు నీ చెయ్యి పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు పాపము వైపు పరిగెడుతున్నావు, అధికారం వైపు పరిగెడుతున్నావు, అనవసరమైన తగిలించుకుంటున్నావు, వాళ్ళకి ప్రార్థన చేసి తలమే పెట్టుకుంటున్నావు. అవసరమా నీకు అది? దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు మందిరంలో. నీ పని ఏందో నువ్వు గమనించాలా. సంఘం మీద పెత్తనాలు చేయమాకండి, సంఘమును పాడు చేయమాకండి, గలిబిలి చేయమాకండి. అధికారం కోసం పాకులాడుతున్నావా, లేదా వ్యామోహాల కోసం పాకులాడుతున్నావా, లేదా పాప శాపాల కోసం పాకులాడుతున్నావా, నీతిని సంపాదించుకోవడానికి పాకులాడుతున్నావా? ఒక్కసారి నువ్వు దేవునికి పరిచయం అయితే మిమ్మల్ని మర్చిపోడండి. కానీ మీరెందుకు లేనిపోయిన నెత్తిమే పెట్టుకుంటున్నారు? ఇంతమందిలో మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తా, ఈ కొద్ది మందిలో స్కూల్ మాస్టర్స్ ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ విద్యార్థులను పేర్లు పెట్టి పిలుస్తాడు. ఒరే మనం ఎప్పుడో చదివే మాస్టర్కి మన పేరు గుర్తుందని ఆశ్చర్యపోతారు పిల్లలు. కోటాను కోట్ల మంది ప్రజలండి, లెక్కలేనంత విస్తారమైన ప్రజలు. ఆ ప్రజల్లో ఈ క్షణంలో ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు. నన్ను పాల్ అంబేద్కర్ అని పిలుస్తున్నాడంటే ఆయన ప్రేమ గొప్పదా కాదా? ఆయన మనల్ని చూస్తున్నాడా లేదా? నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడంటే నిన్ను చూస్తున్నాడా లేదా? నువ్వు పడుతున్న బాధను చెప్పాడంటే నిన్ను చూస్తున్నాడా లేదా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నువ్వు దేవునికి పరిచయం అయితే నువ్వు మర్చిపోతావు, కానీ ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను వదిలిపెట్టడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎంత కాలమైనా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. అందుకు గుమ్మములను ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమించు. ఆ గుమ్మము వైపు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైనా నా దగ్గరకు తిరిగి వస్తాడా, రాకపోడా, వస్తాడా అని గుమ్మం వైపు చూస్తున్నాడు. అందుకు సియోను గుమ్మములు ఆయనకు ప్రియములు, సియోను గుమ్మములు, దేవుని మందిరపు గుమ్మములు ఆయనకు ప్రియములు. ఆ గుమ్మముల వైపు చూస్తున్నాడు. బిడ్డ నువ్వు ఎప్పుడు వస్తావో గుమ్మములోనికి, నువ్వు ఎప్పుడు అడుగు పెడతావు, నేను నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నీతో మాట్లాడాలి, నీతో కలుసుకోవాలి, నీతో కొంత సమయం స్పెండ్ చేయాలి. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నా. నువ్వు తిరుగుతున్నావే కాలం లేదని, డబ్బు కావాలని, వ్యామోహాలు కావాలని, అధికారం కావాలని, పరువు కావాలని, ప్రతిష్ట కావాలని, ఈ లోకంలో బురదంతా పూసుకుంటున్న లోకంలో తిరుగుతున్నావే. తిరుగు. నువ్వు రిపెంటెన్స్ పొంది, నువ్వు మారు మనసు పొంది, నువ్వు ఎత్తుక్కుంటున్న గుమ్మము తొక్కుతావా అని ఎదురు చూస్తున్నా. నువ్వు తొక్కినప్పుడు నీ పేరు పిలుస్తా. పాస్టర్ గారు పిలవడు, మందిరంలో కూర్చుంది దేవుడే, నీ ఇంటి కాడ నిన్ను ప్రేరేపిస్తుంది దేవుడే,
సమస్తము చేస్తుంది దేవుడే. నీ మార్గాలు సరళం చేసి మందిరంలోనికి తీసుకొస్తుంది దేవుడే. మందిరంలో నువ్వు అడుగు పెట్టంగానే ప్రాణము లేచి వచ్చినంతగా అయ్యి అమాంతంగా వచ్చి వాటేసుకుని, నా కుమారుడా నా దగ్గరకు వచ్చావా, బిడ్డ నా కుమార్తె నా దగ్గరకు వచ్చావా, కొంత సమయం కూర్చోమా మనం మాట్లాడుకుందాం. ఇన్ని మాటలు పాస్టర్ గారు చెప్తున్నారు అనుకున్నా, కాదు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు కూర్చోబెట్టి ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్పి నిన్ను బలపరిచి వారం దాకా సమృద్ధిగా బ్రతుకుమారుడా. నువ్వెన్ని సంవత్సరాలు తప్పులు చేసినా ఏం చేసినా నీ పేరు గుర్తుపెట్టుకున్నాడండి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో తిరిగామో, ఏదేదో సంపాదించుకోండి, దేనెంపుటోబడి ఏదో సంపాదించుకోండి, తిరిగి తిరిగి అందరి చేత అనిపించుకుని ముఖం మీద ఊహించుకుని ఎందుకు పనికి రాకుండా అయిపోయి జీవితం అంతా నాశనం అయిపోయి, ఇక నాకు ఎటూ సోర్స్ లేక నా తండ్రి ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడదామని పరుగును వస్తే బురద కొట్టి కంపు కొట్టి కొన్ని నెలలయ్యి స్నానం చేసి అసలు మంచి అనేది నాలో లేకపోతే నేను గుమ్మమ దగ్గర రంగాల అమాంతంగా ఎదురొచ్చి వాటేసుకుని ముద్దు పెట్టుకుని స్తోత్రం, ఆమేన్.